సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంతరిక్షంలో వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి ఎప్పుడొస్తారు? ఆమె క్షేమంగా ఉన్నారా? సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ ను భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? 16 రోజుల్లోపు వారు భూమి మీదకు రాకపోతే జరిగేదేంటి? అసలు వారు భూమి మీదకు ఎందుకు రాలేకపోతున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. భారత సంతతికి చెందిన అమెరికన్ నాసా వ్యోమగామి సునీత విలియమ్సన్ డేంజర్ లో ఉన్నారు. 10 రోజుల మిషన్ లో భాగంగా బుచ్ విల్మోర్ తో కలిసి రోదసీ యాత్ర చేపట్టిన ఆమె తిరిగి భూమి మీదకొచ్చేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. జూన్ 5వ తేదీన భూకక్షకు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్ళు జూన్ 14వ తేదీన భూమికి తిరిగి ప్రయాణం కావాల్సిండగా కానీ వాళ్ళు తిరిగి రాలేకపోయారు. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌకలు సాంకేతిక సమస్యల కారణంగా 9 రోజుల్లో భూమి మీదకు రావాల్సిన వారు 50 రోజులు గడుస్తున్నా అడుగు పెట్టలేకపోయారు. వ్యోమనౌకలో హీలియం లీకేజీతో ఇబ్బందులు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీంతో సునీత బృందం భూమికి వచ్చేందుకు కుదరటం లేదు. నాసా వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భూమి మీద నుంచి ఆకాశంలోని స్టార్ లైనర్ కు నెలన్నరగా మరమ్మతులు చేస్తోంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కాకపోవడం అందరిలోనూ ఒకటే టెన్షన్. సునీత విలియమ్స్ ల్యాండింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. త్వరలో క్రూ-9 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవాల్సింది. క్రూ-9 మిషన్ లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కద్మన్, నిక్ హెగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న ISS కు బయలుదేరాల్సి ఉంది. వారు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోనే షెడ్యూల్ ఖరారైంది. ISS నుంచి స్టార్నర్ వెనక్కొస్తే తప్ప క్రూ-9 ను పంపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టార్ లైనర్ ను బాగు చేసేందుకు నాసా ఇంజనీర్లు 19 రోజులు డెడ్ లైన్ విధించుకున్నారు. స్పేస్ క్రాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను సరిచేసేందుకు ఇంజనీర్లు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించారు. ఈ ఛాలెంజింగ్ మిషన్ లో వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ను వినియోగించి అంశంపైన ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే కౌంట్ డౌన్ టైం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ స్టార్ లైనర్ స్పేస్ షిప్ కు మరమ్మతులు పూర్తి చేసి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను భూమిపైకి తీసుకుని వచ్చేందుకు నాసాకు 16 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందనే విషయం వెలుగులోకి రావటం కలవరపెడుతోంది. పేర్లు పూర్తి కాకుండా స్టార్ లైనర్ లో వ్యోమగాములు భూమిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ కాలేరు. వ్యోమనౌక భూమిని చేరడానికి హీలియం థ్రస్టర్లే కీలకంగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వాటిలో సమస్య రావడం నాసాలో టెన్షన్ మొదలైంది. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్ లైనర్ లో వ్యోమగాములు భూమిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ కాలేరు. వ్యోమనౌక భూమిని చేరడానికి హీలియం థ్రస్టర్లే కీలకంగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వాటిలో సమస్య రావడం నాసాలో టెన్షన్ మొదలైంది. ఇక మరోవైపు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల సునీత విలియమ్స్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం కూడా కలవరపరిచే విషయం. మరి నాసా వారిని క్షేమంగా ఎలా తీసుకొస్తుందో చూడాలి.